రాజకీయాల్లో చెప్పే మాటలకి చేసే పనులకి అస్సలు సంబంధం ఉండదని వైసీపీ నేత మాజీ మంత్రి రోజా గారు మరోసారి ప్రూవ్ చేశారు. మైక్ ముందు నిలబడితే చాలు చంద్రబాబుపై ఆయన ఫ్యామిలీ బిజినెస్ అయిన హెరిటేజ్ మీద విమర్శల బాంబులు కురిపించే రోజా ఇంట్లో అదే హెరిటేజ్ పాల ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. ఇక తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఆమె వంటింట్లో హెరిటేజ్ పాలు ఉండటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. గతంలో అసెంబ్లీలో గానీ టీవీ డిబేట్లలో గానీ హెరిటేజ్ సంస్థ మీద రోజా గారు ఎన్ని కామెంట్స్ చేశారో అందరికీ తెలిసిందే. ఆ పాలు తాగితే అదవుతుంది ఇదవుతుంది అని ఓ రేంజ్ లో ఊగిపోయేవారు. కానీ తీరా చూస్తే పొద్దున్నే లేవగానే కాఫీలోకో టీలోకో ఆమెకు హెరిటేజ్ పాలు లేనిదే గడవట్లేదని ఈ వీడియోలో అర్థమైపోయింది. దీంతో మేడం బయట తిట్టేది వేరు, ఇంట్లో తాగేది వేరా అంటూ జనం సెటైర్లు వేస్తున్నారు. నిజానికి ఇదొక రోజా కథే కాదు. వైసీపీలో చాలా మంది నేతల పరిస్థితి ఇంతే. స్టేజ్ ఎక్కితే హెరిటేజ్ మీద ఏవేవో ఆరోపణలు చేస్తారు. కానీ వాళ్ళ ఫ్రిడ్జ్ తీసి చూస్తే మాత్రం అదే హెరిటేజ్ నెయ్యి, పెరుగు, పాలు కనిపిస్తాయి. అంటే రాజకీయం కోసం చంద్రబాబుని తిడతాం కానీ క్వాలిటీ కోసం మాత్రం ఆయన కంపెనీ పాలే వాడతాం అన్నట్టుంది వీరి వ్యవహారం. ఇక ఈ వీడియో మీద సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా లేదు. మొత్తానికి రోజా తన విమర్శల ద్వారా హెరిటేజ్కి నెగిటివ్ పబ్లిసిటీ ఇవ్వాలని చూసిన ఆమె వాడకం చూస్తుంటే మాత్రం ఆ సంస్థకు ఫ్రీగా ప్రమోషన్ ఇచ్చినట్లే అయింది. రాజకీయం వేరు, రుచి వేరు అని రోజా గారు ఇలా పాలు విరిచినట్టు తేల్చేశారన్నమాట.